హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి శారీలోని బ్లౌజ్ వచ్చిందనుకోండి, అది ఆపోజిట్ కలర్ వచ్చిందనుకోండి, అప్పుడు ప్లెయిన్‌గా కుట్టేయకుండా శారీలోని క్లాత్ తీసేసుకొని, లేకపోతే బార్డర్ వచ్చిందనుకోండి, ఆ బార్డర్ తీసేసుకొని, ఇప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చండి. సో, ఇదైతే కట్ వర్క్ అనేది నేను నార్మల్‌గా చూపించడానికి చిన్న సైజ్ అయితే కట్ చేశాను. సో, కట్ వర్క్ అనేది కొంచెం హెవీగా పెట్టేసుకోవచ్చండి. అది ఎలాగనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఈ బ్లౌజ్ ఉంది కదా! దీని మీద అయితే మీకు కుట్టి చూపిస్తాను. ఇది రైట్ సైడ్ రావాలండి. ఎప్పుడైనా సరే వర్క్ మనము ఏదైనా సరే డిజైన్ పెట్టామనుకోండి, అది రైట్ సైడ్ వచ్చిందనుకోండి మనకి సారీ కొంగు అనేది కప్పదనమాట. సో, మనము ఇక్కడ డిజైన్ వేసే ముందు ఫస్ట్ ఈ రౌండ్ ఉంది కదండీ! ఈ రౌండ్ అనేది పైపింగ్ అని వేసేసుకోవచ్చు. లేదంటే హెమ్మింగ్ కింద మన హెమ్మింగ్ పట్టీ అని వేసేసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కింద డాట్స్ ఉంటాయి కదండీ! మార్కింగ్ చేసాం కదా! ఈ డాట్స్ అనేది వేసేయాలి. ఎందుకంటే మనము సారీలో క్లాత్ పక్కన వేస్తాం కదండీ! అంటే డిజైన్ కింద. ఆ డిజైన్ అనేది వేసేసినాక ఈ డాట్స్ వేయడానికి అవ్వదనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా వేసేయాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట. అంటే మనము సారీలో క్లాత్ ఏ కలర్ ఉందో దానికి ఒక లైనింగ్ అనేది తీసేసుకోవాలి. నేను ఈ బార్డర్‌కి ఇట్లా వేస్తాననమాట సైడ్‌ని. ఇప్పుడు చెప్తాను. అయితే ఇది వచ్చేసి మనకు 2 ఇంచెస్ అయినా కావాలి. లేదా 2½ అయినా కావాలండి. ఫస్ట్ అయితే ఇలా క్యాన్వా తీసేసుకోండి. ఇప్పుడు క్యాన్వా ఇగోండి ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా! ఈ 2½ ఇంచ్ తోటి నేను క్యాన్వా పేపర్ ఏమొచ్చి కట్ చేస్తాను. మనకి బ్లౌజ్ ఎంత పొడుగుందో అంత తీసి దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. తక్కువైతే తీసేసుకోకూడదండి. బ్లౌజు హైట్ కంటే కొంచెం ఒక 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకంటే మనం డిజైను కుట్టేసరికి కరెక్ట్‌గా రావాలనమాట. సో, అయిపోయింది కదా! ఇక్కడ కిందనే ఇట్లా మార్కింగ్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా. తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసామనుకోండి కట్ వర్క్ అనేది కొంచెం చిన్నది కనిపిస్తది. అదే 1 ఇంచ్ అనుకోండి, లేదంటే 30 ఇంచ్ అనుకోండి, కొంచెం కట్ వర్క్ కొంచెం హెవీగా కనిపిస్తదండి. ఏదైనా మూత తీసేసుకోండి క్యాప్. ఇట్లా తీసేసుకొని మనకి కట్ వర్క్ అనేది వెడల్పుగా కావాలా, పెద్దగా లేదంటే చిన్నగా కావాలా దాన్ని బట్టి ఈ క్యాప్ అనేది ఎంచేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కింద లైన్ ఉంది కదా! కింద లైన్‌కి, పై లైన్‌కి ఇలా టచ్ అయ్యేటట్టుగా ఇట్లా గీసేసుకొని తర్వాత సేమ్ ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదండీ! ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇది చూడ్డానికైతే కట్ వర్క్ కొంచెం ఎక్కువే కనిపిస్తుంది గానీ, కుట్టేటప్పుడు చిన్నదొచ్చేస్తదండి. సో, కట్ వర్క్ అనేది ఎప్పుడైనా సరే కొంచెం హెవీగా కనిపించాలంటే మిడిల్‌లోనే 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదండీ! అంటే కింద ఒక లైన్ గీసాం కదా! ఆ లైన్ కంటే పై లైన్ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చాం కదా! 1/2 ఇంచ్ కాకుండా 30 ఇంచ్ లేదంటే 1 ఇంచ్ ఇచ్చేసుకోండి. అట్లయితే కట్ వర్క్ అనేది చాలా బావుంటది. అంటే వేసుకోవడానికైతే బావుంటదండి డిజైన్ అనేది. ఇగోండి. సో, అయిపోయింది కదా! తర్వాతొచ్చేసి ఇప్పుడు ఈ క్యాన్వా పేపర్ ఉంది కదండీ! దీనికొచ్చేసి కింది సైడ్ ఏమొచ్చి కొంచెం మెరిసినట్టుగా ఉంటదండి. ఆ క్లాత్ పెట్టేసి ఈ లైనింగ్ మీద పెట్టామనుకోండి, ఐరన్ బాక్స్‌తో ఇట్లా ఐరన్ చేసేస్తే అంటేస్తది. లేదంటే ఇప్పుడు నేను కుడుతున్నాను కదా! ఈ విధంగానే కుట్టేసుకోండి. ఇగో నీట్‌గా కుట్టేసుకోండి కట్ వర్కు. ఇంగో చూసారా ఈ విధంగా అనమాట. ఇలా కుట్టిస్తే అంటదు. ఇగోండి ఇప్పుడు చూసారా ఈ విధంగా అనమాట. సో, లేదంటే ఐరన్ చేసేసుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగో నేనైతే ఈ బార్డర్ వేస్తాను కదండీ! ఈ బార్డర్ మీద ఈ లైనింగ్ పెట్టేసి ఇట్లా పెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ బార్డర్ అనేది ఒరిజినల్ పైకి కనిపించాలనమాట. దాని మీద ఇట్లా పెట్టేసి ఇప్పుడు కట్ వర్క్ ఇగోండి కట్ వర్క్ ఎలాగుందో అలాగే కుట్టేసుకొని స్లోగా రండి. అయితే కార్నర్‌లోన నీడిల్ కిందకి పెట్టేసి మరలా రౌండ్‌గా ఇలా కుట్టేసుకొని స్లోగా కుట్టండి. ఎక్కువ టైమే పడతది. కాకపోతే స్లోగా కుట్టేసుకొని రావాలండి. లేదంటే షేప్ అవుట్ అయిపోతాయన్నమాట. సో, ఇగోండి ఇలాగా స్లోగా ఇలా కుట్టేసుకొని అయితే వచ్చేయండి నీట్‌గా. సో, ఇదే లెవెల్‌లోనే మనము హ్యాండ్స్‌కి గూడా వేసేసుకోవచ్చండి. అలాగే బ్యాక్ పార్ట్‌కి సైడ్‌నైతే ఇప్పుడు వేస్తాం కదా! నడుముకి గూడా ఇట్లా వేసేసుకోవచ్చు. కట్ వర్క్ అనేది బావుంటదండి. కాకపోతే నేను సైడ్‌కి వేసేసి అయితే చూపిస్తాను. అయితే దీనికి పైపింగ్ అయినా వేసేసుకోవచ్చండి సైడ్‌ని. అది మీకు వీడియోలో చెప్తాను. సో, ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హైప్ బటన్ వస్తది కదండీ! పాయింట్స్ ఇవ్వండి. సో, ఇగోండి ఇలాగా రౌండ్‌గా లేట్ అవుతదండి ఇది కుట్టేసరికి. కాకపోతే స్లోగా కుట్టుకోవాలి. ఇగోండి అయిపోయింది కదా! ఇగో ఇలాగా. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కనే చూడండి ఇలాగా కట్ చేసేయండి క్లాత్‌ని. చూసుకోండి కట్ అయిపోకూడదు. ఆ కట్ వర్క్ అనేది కట్ అయిపోయిందనుకోండి మళ్ళీ పోతది క్లాత్ అంతా. ఇగోండి ఇలాగా.
అయితే ఇలాంటి డిజైన్‌లు ఎప్పుడైనా సరే వేసేటప్పుడు క్యాన్వా పేపర్ ఖచ్చితంగా ఉండాలండి. ఉంటేనే అది స్టిఫ్‌గా నిల్చుంటది, కనిపిస్తది. లేదంటే మనము లైనింగ్ మీద ఒరిజినల్ పెట్టేసి వేసేసినా సరే సరిపోదు. ఈ కత్తి పని చేయట్లేదు. అందుకోసం ఇలా, లేదంటే ఆ మూల ఉంటది కదండీ! ఆ మూలతోటి ఇలా కట్ చేసేస్తే సరిపోతది. చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ 2 వేలుతో ఇట్లా ఇలా తీసేసుకోండి. తీసేసుకుంటే వచ్చేస్తది. ఇగోండి ఇలా నీట్‌గా తీసేసుకొని ఐరన్ చేసేసుకోండి. నేను ఐరన్ చేయట్లేదు గానీ, ఐరన్ చేసేసుకొని నీట్‌గా వచ్చేస్తది. ఈ మిడిల్‌లోన చిన్న చిన్నగా ఇలాగా ఆన్ అండ్ అలాగైతే కరెక్ట్‌గా వచ్చేస్తది. చూసారా ఈ కట్ వర్క్ అనేది చిన్నదే కనిపిస్తుంది కదండీ! చెప్పాను కదా ఇందాక, మిడిల్‌లోన హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇవ్వకుండా 30 ఇంచు లేదంటే 1 ఇంచ్ ఇచ్చామనుకోండి, ఈ వర్క్ అనేది అంటే ఈ కట్ వర్క్ డిజైన్ అనేది కొంచెం బాగా కనిపిస్తది. ఇగోండి ఇలాగా నీట్‌గా. నేను నార్మల్‌గా శాంపుల్ పీస్ కింద ఇది మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నానండి అందుకోసమే. సో, చూసారు కదా ఈ విధంగా వచ్చిందా? వచ్చేసినాక ఇగోండి ఇక్కడ చెప్తున్నాను ఇగోండి. ఇక్కడ ఈ లైన్ కంటే కొంచెం ఎక్కువ లైన్ గీసామనుకోండి, కొంచెం పైకొస్తది కట్ వర్క్ అనేది. ఇగోండి ఇలాగా. ఇగోండి చూసారా? ఇట్లా వస్తదనమాట. అలా వచ్చిందనుకోండి, మనకి ఇది గూడా బాగా కనిపిస్తది కట్ వర్క్ అనేది. సో, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసేసుకొని మనకి రైట్ సైడ్ ఇట్లా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని నీట్‌గా ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి. రౌండ్ ఎక్కడుందో రౌండ్ దగ్గర ఇలా కొంచెం ఇలాగా వేసుకొని వచ్చేయండి. నీట్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చండి. ఇక్కడికొచ్చేసరికి కట్ వర్క్ మీదనే అలా డిజైన్ కింద కుట్టేయవచ్చు. లేదంటే ఆ విధంగానే కుట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసైనా కుట్టేసుకోవచ్చండి. లేదంటే పైపింగ్ వేసేసుకొని మిడిల్‌లోన అక్కడక్కడ బటన్స్ ఉంటాయి కదండీ! పోట్లీ బటన్స్ అవైనా రెడీ చేసి పెట్టేసుకొని స్టిచ్ చేసామనుకోండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తది. బావుంటది చూడడానికి గూడా. నేను నార్మల్ పీస్ మీద మీకు కుట్టేసి చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా ఉంది. లేదంటే బటన్స్ అయినా రెడీ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి ఇలాగా. సో, చూసారు కదా! మరీ ప్లెయిన్‌గా ఉండే కంటే ఇలాగ ఏదైనా డిజైన్ వేసుకున్నామనుకోండి, లుక్ అనేది బాగా కనిపిస్తది. అక్కడక్కడ చిన్న చిన్న పూసలైనా కుట్టేసుకోవచ్చు. లుక్ మారాలంటే మనకి ఎన్ని విధాలుగైనా డిజైన్ అనేది చేసేసుకోవచ్చండి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి చూసారా? ఇక్కడ మనం ఎప్పుడైనా సరే కట్ వర్క్ పెంచుకోవాలంటే కొంచెం లెంత్ పెంచుకోవడం